ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము 135వ కీర్తన 2వ వచనం. యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా యెహోవాను స్తుతించుడి. ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, స్తుతించుట గురించి కీర్తనాకారుడు చాలా ఆసక్తితో రాస్తున్నాడు. దాని పై వచనములోనే దేవుని స్తుతించండి, దేవుని స్తుతించుట మంచిది అనేటువంటి మాట కూడా వివరించారు. దేవుని స్తుతించుట అంటే ఏమిటి? ప్రభు ఏమయ్యున్నాడో అది ఎరిగి ఆయనకు ఇవ్వవలసిన ఘనతను మన జిహ్వ ఫలముతో సమర్పించాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి. స్తుతించుట కేవలము మందిరములోనే కాదు. కొందరు మందిర ఆరాధన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు స్తుతిస్తారు, మంచిది. ఇక్కడ మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా, మీరు ఎక్కడి వారైనా ఎంతటి వారైనా మందిర ఆవరణములో నిలుచున్నప్పటికీ దేవుణ్ణి స్తుతించాలి. అనగా ప్రభువునకు ఇవ్వవలసిన ఘనతను ప్రభువుకే సమర్పించాలి. ఎవరు స్తుతిస్తారో అనగా ఎవరు ప్రభువు నామాన్ని గొప్ప చేస్తారో వారికి దేవుడు ప్రీతిపాత్రుడుగా, అతి సమీపస్తుడుగా నివసిస్తూ ఉంటాడు. ప్రభువు కోరుకునేది ఆస్తులు అంతస్తులు కాదు, నీ నుండి రావాల్సినటువంటి స్తుతి. ఒక్కొక్కసారి మౌనముగా ఉండి కూడా స్తుతి చెల్లించమని వాక్యము సెలవిస్తూ ఉంది. మనుష్యులు మెప్పు కోరుతున్నారు, కానీ దేవునికి రావాల్సినటువంటి దాన్నే ఆయన ఆశిస్తున్నాడు. తన పిల్లలు కాక ఎవరు దేవుని స్తుతిస్తారు? ఆయన మందిరములోను, ఆయన మందిరపు ఆవరణములోను స్తుతించే వారి కన్నా ఆధిక్యత ఇంక ఎవరికుంటుంది? సేవకులైనా, విశ్వాసులైనా, దేవుని పిల్లలు ఎవరైనప్పటికీ కూడా ప్రభుని స్తుతించాలి. ఇది మన కనీస బాధ్యత అని గుర్తించాలి. నిత్యము ఆయన సృష్టికర్తే, నిత్యము ఆయన రక్షణకర్తే, నిత్యము ఆయన మనకు ఆదరణకర్త అయి ఉన్నాడు. కాబట్టి మనము చేయాల్సినటువంటి పని మనము ఖచ్చితంగా చేయాలి. ప్రభువా, నిన్ను బాహాటంగా కీర్తిస్తాను, నీకు రావాల్సిన ఘనతను వేరెవ్వరికీ నేను ఆపాదించను. నీవు మాత్రమే స్తుతిపాత్రుడవు, స్తోత్రార్హుడవు, మా స్తుతుల సింహాసనం మీద కూర్చోదగిన రారాజు అని ప్రభువుని మనము స్తుతించాలి. ఎప్పటికప్పుడు మన జీవితములలో స్తుతికి అధిక ప్రాధాన్యతను ఇచ్చుదుముగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.